తండ్రి కంటే కూడా, తల్లి కంటే కూడా, బంధువుల కంటే కూడా ఎవరు ప్రాముఖ్యమై ఉండాలి? మనకి దేవుని సన్నిధి ప్రాముఖ్యమై ఉండాలా, దేవుడు ప్రాముఖ్యమై ఉండాలా, దేవుని రాజ్య స్థాపన ప్రాముఖ్యమై ఉండాలా. హల్లెలూయా. కనుక అప్పుడు ఆయన ప్రవచించుచుండగానే ఆ ఎముకలన్నీ గడగడ గడగడ గడమని శబ్దంతో ఏం చేశాయట? గడగడమని ధ్వని పుట్టును. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకును. నేను చూచుచుండగా నరులను మాంసమును, నరములు మాంసము వాటి మీదకి వచ్చను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. ఆ శరీరము, ఆ యొక్క ఎముకలు, ఆ యొక్క నరములు అన్ని కప్పబడ్డాయట, కానీ ఏం లేదట అక్కడ? జీవాత్మ లేదట. జీవాత్మ లేకపోయినా అప్పుడు నరపుత్రుడా, నీవు జీవాత్మ వచ్చినట్లు మళ్ళా ప్రవచించమని చెప్పగా ప్రభువు సెలవిచ్చిన జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన, అంటే చచ్చిపోయిన, హతమార్చబడినటువంటి వారి యొక్క హతులైన బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువమనెను. హల్లెలూయా. ఆయన నాకు ఆజ్ఞాపించినప్పుడు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులను లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యముగా నిలిచిరి. అప్పుడైనా నాతో ఇట్లా, నరపుత్ర, ఈ ఎముకల్లో ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిన మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుందని అనుకొనుకుచున్నారు. ఇజ్రాయేల్ లేక ఈ ప్రజలు, ఇజ్రాయేల్ మనం కూడా ఇప్పుడు రక్షించబడిన వారు అందరూ ఆత్మీయ ఇజ్రాయేల్. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నాం, మనం అప్పుల బాధలో ఉన్నాం, మన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, మనకు రోగాలు ఉన్నాయి, మనకేం మేలు జరగట్లేదు, ఏది లాభం జరగట్లేదు అని చెప్పేసి మనం నాశనం అయిపోయి ఉన్నాం. మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు విఫలమాయను, మనం నాశనం అయిపోతుంది అనుకొనుచున్నారట మీరందరూ. కానీ దేవుడు అంటుండు, కాబట్టి ప్రవచనం ఎత్తి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. హల్లెలూయా. మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు, పునరుద్ధారం శక్తిని మీకు ఇస్తాను. హల్లెలూయా. సమాధిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించదును, ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను, పరలోకంలోనికి మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనం చూద్దాం. నేను యెహోవానై ఉన్నాను, మీరు తెలుసుకుందరు. అప్పుడు నేను యెహోవానని తెలుసుకుని మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేయుదును. యెహోవాకు నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చుదని మీరు అప్పుడు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈరోజు మీరు చచ్చిన స్థితిలో ఉన్నారేమో, ఈరోజు మీరు బాధపడుతున్నారేమో, ఈరోజు మీరు నాకేది లాభం రావట్లేదు అనుకుంటున్నారేమో, నాకేది అంత నష్టమే వస్తుంది, నా రోగం పోవట్లేదు అనుకుంటున్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆత్మవశులైతే, మీరు పరిశుద్ధాత్మను కోరుకుంటే, మీరు దేవుని చిత్తానికి లోబడితే మిమ్మల్ని వేరుపరచగలవాడు ఎవడూ లేడు. మీ రోగాన్ని దేవుడు స్వస్థత నుంచి తప్పించగలవాడు ఎవడు లేడు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని నమ్మకం నీకుంటే స్వస్థత దొరుకుద్ది. దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు అని నమ్మకం నీకుంటే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఈ ప్రవచనం ఎప్పుడొచ్చిందంట? ఆయన ఆత్మపరవశుడై ఉండగా ఈ ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు గొప్ప సంగతులను చూడగలిగాడు. ఎండిన ఎముకలే సరిచేయబడి శరీరంతో అమర్చబడితే, పెద్ద సైన్యంగా మార్చబడితే, నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు ఆయనకి ఏ పాటివి? ఏ సమస్య వచ్చినా బాధపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత మింగికి ఊళ్ళు మీద పడిపోతున్నా, ఒకడొచ్చి పీక మీద కత్తి పెట్టినా భయపడకండి. ఎందుకంటే దేవుడి చిత్తము కానిది ఏది జరగదు. దేవుని చిత్తం కానిది ఏది జరగదు. దేవుని చిత్తం అయితే ఎవడు ఆపలేడు. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే నువ్వు ఆపలేవు, నేను కూడా ఆపలేను. చెయ్యాలనుకుంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ప్రవక్తలు అడ్డు తిరిగారు. బిలాము ఒకసారి అడ్డు తిరిగిండు. దేవా, ఇజ్రాయేల్ నాశనం అవునట్టు నేను ప్రవచనం ఎత్తి మాట్లాడినా, ఇజ్రాయేల్లే నాశనం అయ్యేటట్టు ప్రవచనం ఎత్తుతావా? గేజీ దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించాడు, ఆత్మకు విరుద్ధంగా ప్రవర్తించాడు. దేవుడు వాళ్ళని సమర్థించిండా? ఏం కాదులే, నా ప్రవక్తలే, ఏం కాదులే, నా ప్రియులే,
నా బిడ్డలు వెళ్ళి ప్రవచనం ఎత్తే నేను చేద్దాంలే అనుకున్నాడా? దేవుని ఆత్మకు విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే ప్రవక్తనైనా సరే వదిలిపెట్టాడు దేవుడు. ప్రవక్తనైనా సరే వదిలిపెట్టాడు ఆయన. ఎందుకంటే న్యాయం తప్పితే ఎవరినైనా వదిలిపెట్టాడు. మీరు అన్ని చేస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, జీలకల్లోనూ పుదీనలోనూ అన్నింటిలో దశంభాగాలు ఇస్తారు. కానీ నీతిని, న్యాయమును, కనికరమును విడిచిపెట్టారు అంటుంది దేవుడు. కనికరాన్ని విడిచిపెట్టుట, న్యాయాన్ని విడిచిపెట్టుట, ఆత్మకు విరోధంగా ప్రవర్తించుటే. దేవుడు ఎవడు? కనికరపడమన్నాడు, న్యాయంగా ప్రవర్తించమన్నాడు. తల్లిదండ్రుల పట్ల, సహోదరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తించమన్నాడు దేవుడు? న్యాయంగా ప్రవర్తించమన్నాడు. వాడు ఎలా కనికరపడమన్నాడు. కనికరం ఉందా మనలో? కఠినంగా ఆలోచిస్తాం. ఎవడు ఎవరు చెప్తే నాకెందుకు, వాడు ఎడిపోతే నాకెందుకు, వాడికి తిండి లేకపోతే నాకెందుకు, వాళ్ళ కుటుంబం ఏమైపోతే నాకెందుకు అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ ఏ రోజన్నా వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అని మనం ఏ రోజైనా ఆలోచించడమే ఆత్మ నడిపింపు. వారి కొరకు అంగలార్చడమే దేవుని నడిపింపు. యథావిధిగా వదిలేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయామంటే అది దురాత్మ నడిపింపు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉంది. ఇది ఎన్ని వారాలు పడుతుందో నాకు తెలియదు. ఆత్మ నడిపింపు గురించి మనం మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 2లో ఉన్నామా. కనుక ఎండిన ఎముకలు అమర్చబడవని నీకుండొచ్చు, నా సమస్యలు తీరవని నీకుండొచ్చు. కానీ దేవాతి దేవుడు ఎండిన ఎముకలను సైతం తన దైవ సేవకుడు ప్రవచింపగా జీవాత్మతో నింపగలడు. హల్లెలూయా. నింపాలని ప్రవక్తకుందా? ఎండిన ఎముకల్ని జీవాత్మతో నింపాలని ప్రవక్తకుందా? ఉందా? ఎండిన ఎముకల్ని నరాలతో, రక్తముతో, కాలేయంతో, అవయవాలతో నింపాలని ప్రవక్తకుందా? లే. ఎవరికుంది మరి? దేవుడికుంది. దేవుడే వచ్చి ప్రవక్తతో ఏం చెప్పమంటాడా? ప్రవచించమంటాడు. హల్లెలూయా. ఈ ఎండిన ఎముకల్ని రప్పించింది, కల్పించింది, జీవాత్మను రప్పించింది ఎవరు? ఇప్పుడు ప్రవక్త ఎవరు? యెహోవాగు నీ దేవుడైన యెహోవాయే కదా. ఆయనే ఆత్మ పరవశుని చేసింది, ఆయనే ప్రవచింపమన్నది, ఆయనే ఎముకల్ని జీవాత్మను పుట్టించింది, జీవాత్మను అందులోకి రప్పించింది, ఆయనే నరములను పుట్టించింది, ఆయనే చర్మమును కప్పింది. అన్ని చేసింది ఎవరు? కేవలం నీ డ్యూటీ ఏంటి? ప్రవచించడం. హల్లెలూయా. కానీ ప్రవక్త దేవుడు అవుతాడా? ఎప్పటికీ కాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపు దయచేయును గాక. ఆమేన్.